Good evening, everyone. So these are all the problems list which are based on the relative velocity in Narayana material. Level 3 లో టోటల్గా 14 క్వశ్చన్స్ ఉన్నాయి. సో సింగిల్లో వచ్చేపాటికి 1 2 3 4 5 6 7, మల్టిపుల్లో వచ్చేపాటికి 19 20 21 22, ఇంటీజర్స్లో వచ్చేపాటికి 37, కాంప్రహెన్షన్లో వచ్చేపాటికి 3 4 ఉన్నాయి. కాంప్రహెన్షన్ 3లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 4లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ 4లో సేమ్ సింగిల్ వచ్చేపాటికి 2 3 4 అండ్ మల్టిపుల్ వచ్చేపాటికి 15 16 17 18 ఉన్నాయి. సో సాల్వ్ చేద్దాం వన్ బై వన్ రైట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. An aeroplane is flying horizontally due east at a speed of 400 km/h. So there is a flight అనుకోండి, right? So there is a flight A. The flight A is moving with the velocity of 400 km/h due east. Passengers in A observe and the aeroplane B moving perpendicular to the direction of motion at A. Aeroplane B is actually moving in a direction 30 degrees to the north of east. సో లాజిక్ ఏంటి అంటే ఇక్కడ ఫ్లైట్ ఏలో ఉన్న పాసెంజర్కి ఫ్లైట్ బి అనేది పర్పెండిక్యులర్గా పోతున్నట్టు కనబడుతుంది, రైట్? పర్పెండిక్యులర్ టు డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ, బట్ అది యాక్చువల్గా ఇట్ ఈస్ మూవింగ్ 30 degrees టు నార్త్ ఆఫ్ ఈస్ట్. అయితే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ అ వెలాసిటీ ఆఫ్ అ బి. దెన్ వీ నీడ్ టు క్యాల్కులేట్ అ వెలాసిటీ ఆఫ్ బి. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం, దెన్ విల్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ క్లియర్, రైట్? సో లెట్స్ సే ఇది ఫ్లైట్ ఏ అనుకోండి, అండ్ లెట్స్ సే ఇది ఫ్లైట్ బి అనుకోండి, రైట్? నౌ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. దిస్ బి ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. ఇది ఫ్లైట్ ఏ, ఇది ఫ్లైట్ బి. సో నౌ ఫ్లైట్ ఏలో ఉన్నవాడికి ఫ్లైట్ బి పర్పెండిక్యులర్ కనబడుతుంది, అంటే ఆపోజిట్ కూడా పాసిబుల్. మీన్స్ ఫ్లైట్ బిలో ఉన్నవాడికి ఫ్లైట్ ఏ పర్పెండిక్యులర్ కనబడుతుంది, దేర్ఫోర్ ఫ్లైట్ బిలో ఉన్నవాడికి ఫ్లైట్ ఏ కూడా పర్పెండిక్యులర్గానే కనబడుద్ది. దేర్ఫోర్ లాజిక్ నెంబర్ 1 ఏంటి అంటే, లెట్స్ సే వీ హ్యావ్ అ లాజిక్ నెంబర్ 1, రైట్? సో లాజిక్ నెంబర్ 1 ఈస్ వెలాసిటీ ఆఫ్ flight A with respect to flight B. That is velocity of A minus velocity of B. ఇవన్నీ కూడా వెక్టర్స్, ప్లీజ్ కీప్ దట్ ఇన్ అ మైండ్. సో velocity of A with respect to B will be equal to velocity of A plus minus of velocity of B. సో ఈ ఈక్వేషన్ మీనింగ్ ఏంటి అంటే, B డైరెక్షన్స్ అన్నిటినీ రివర్స్ చేసి ఏకి యాడ్ చేయమని. దీని మీనింగ్ ఏంటి అంటే, బీకి డైరెక్షన్ అన్నిటిని రివర్స్ చేసి ఏకి యాడ్ చేయమని. దానికంటే ముందు లెట్స్ స్ప్లిట్ దిస్ బీ ఇంటూ కాంపోనెంట్స్. సో బీని కాంపోనెంట్స్ కింద డివైడ్ చేస్తే ఒక కాంపోనెంటు ఇలా ఏకి పర్పెండిక్యులర్గా వచ్చింది. ఆ కాంపోనెంట్ ఎంత అంటే విబి, ఇట్ ఈస్ అ విబి సైన్ 30. ఇంకో కాంపోనెంట్ వచ్చేప్పటికి ఏకి ఇలా ప్యారల్గా వచ్చింది. సో ఈ కాంపోనెంట్ ఎంత అంటే, సో ఈ కాంపోనెంట్ ఎంత అంటే, ఏకి ప్యారల్గా వచ్చే కాంపోనెంట్ ఎంత అంటే విబి కాస్ 30. సో ఈ కాంపోనెంట్ వచ్చేప్పటికి విబి కాస్ 30. బట్ ఇప్పుడు మనం చేయాల్సిన విషయం ఏంటి అంటే, ఈ బి కాంపోనెంట్స్ అన్నిటినీ రివర్స్ చేసి ఏకి యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే సో దిస్ విబి కాస్ 30 విల్ బి లైక్ రివర్స్, లైక్ దిస్ విబి కాస్ 30 అనేది ఈసారి ఇందాక ఈస్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా వెస్ట్కి వచ్చింది. దట్ విల్ బీ విబి కాస్ 30 అండ్ దిస్ విబి సైన్ 30 విల్ బీ డౌన్. దిస్ విల్ బీ విబి సైన్ 30. దట్ విల్ బీ విబి సైన్ 30, రైట్? సో దిస్ విల్ బీ విబి సైన్ 30. ఇది విబి సైన్ 30 అండ్ ఇది వచ్చేపాటికి విబి కాస్ 30. విబి కాస్ 30 నౌ. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. దిస్ వన్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ, దట్ వన్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ. డైరెక్షన్ ఆఫ్ ఏ అది అంటే ఫ్లైట్ ఏ యొక్క డైరెక్షన్. ఇప్పుడు ఫ్లైట్ ఏ డైరెక్షన్, ఫ్లైట్ బి అనేది, లేకపోతే ఇప్పుడు బీకున్న కాంపోనెంట్స్ ఆర్ బి వెలాసిటీ అనేది ఎగ్జాక్ట్గా
బి వెలాసిటీ ఎగ్జాక్ట్గా ఏకి పర్పెండిక్యులర్గా ఉండాలి అంటే కండిషన్ ఏంటి అంటే ఈ విబి కాసెట్ ఈ అండ్ విఏ రెండు ఈక్వల్గా ఉండాలి. ఇన్ కేస్ ఇక్కడ విఏ యాజ్ వెల్ యాజ్ విబి కాసెట్ రెండు ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అలా రెండు ఈక్వల్గా ఉంటే ఏమైంది అంటే ఒకదాని కూడా క్యాన్సిల్ అయిపోయి నీకు అప్పుడు విబి సైన్ థీటా అనేది ఏకి పర్పెండిక్యులర్గా మూవ్ అవుతూ ఉంటుంది. విఏ విబి కాసెట్ రెండు ఈక్వల్గా ఉంటే విఏ విబి కాసెట్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలా క్యాన్సిల్ అయ్యి ఏమైంది అంటే క్యాన్సిల్ అయ్యి ఓన్లీ నీకు విబి సైన్ థీటా ఉంటుంది. ఆ విబి సైన్ థీటా అనేది ఏకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. దేర్ఫోర్ దట్స్ అ మెయిన్ లాజిక్. మెయిన్ లాజిక్ ఏంటి అంటే ఇప్పుడు బి ఏకి పర్పెండిక్యులర్గా మూవ్ అవ్వాలి అంటే దిస్ విబి కాస్ 30 షుడ్ బీ ఈక్వల్ టు విఏ, రైట్? సో విబి కాస్ 30 వాల్యూ √3/2, cos 30 is √3/2 and VA is how much? 400. Therefore we have VB is equal to 800/√3. 800/√3 meter per second. So that is the velocity of a B. That was the velocity of a B. So ikkada idi main condition. Is main condition ante this one. This one is the main condition. Idi main condition, right? That was the main condition. Therefore now you have a velocity of VB. Velocity of a VB. మనకి VB వచ్చింది 800/√3 meter per second. But we have to find that in a components, like we have to find that in a vector format. Therefore we know that like let me show the pen. Therefore we have a logic number 3. We know this VB or VB bar can be written as VB cos 30 I cap plus VB sin 30 J cap, right? So VB is 800/√3, is 800/√3, cos 30 is √3/2. We have a I cap plus VB is 800/√3, sin 30 is 1/2 J cap. Therefore this √3 cancel, this one cancel, this one cancel. Therefore this answer will be like 400 I cap plus 400/√3 J cap. That is the answer for the question number 1. So that was the answer for the question number 1. Hope that's clear. So this was the answer, right? Here. So that was the answer for the question number 1. Understood? So అర్థమైంది అనుకుంటున్నా. Hope you understood the question. Right, that's the question number 1. Clear?